హాయ్ గైస్, వెల్కమ్ టు మాన్సరాజు వ్లాగ్స్. మేమైతే ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాం. మీలో ఎంతమంది ఆవకాయ పచ్చడి పెట్టుకున్నారో అని ఎంతమందికి ఇష్టం. ఫస్ట్ అయితే మామిడికాయలు తెచ్చి వాటర్లో వేసుకున్నాం. అది ఎందుకు వేసుకుంటారో నాకు తెలియదు, మా అత్తమ్మ చెప్పిందని నేను వేసాను. మా అత్తమ్మ అయితే ఆవాలు చెరుగుతుందనమాట. మీలో ఎంతమందికి చెరగడం వచ్చు, ఎందుకు జరుగుతుందంటే దానిలో రాళ్ళు ఉన్నాయి, కొంచెం అందుకే జరిగింది. ఇవైతే మెంతులు అండ్ జీలకర్ర ఇవి రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు ఇంకా శనగపప్పు వాటర్లో వేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మెంతుల్ని పౌడర్ చేసుకోవాలి, మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. పౌడర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఆవాలు కూడా అలానే పౌడర్ చేసుకోవాలి. మేము ఏ సైజు ఆవాలు తీసుకున్నామో చూడండి. ఆవాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెడుతున్నాం కాబట్టి. దీన్ని కూడా పౌడర్గా చేసుకున్నా. డిఫరెంట్ ప్లేట్స్లో వేసుకోవచ్చు, బట్ నేను ఒకటే దాంట్లో వేసేసుకున్నాను మొత్తం పౌడర్ని. అంటే మెంతి పౌడర్ అండ్ ఆవాల పౌడర్ ఇక మొత్తం అయిపోయింది చూడండి. ఈ పౌడర్ని పక్కకు పెట్టుకొని వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేసేసుకున్నాను అనమాట. బావ అయితే మామిడికాయలు కొడుతున్నాడు. ఇక్కడ కొట్టే వాళ్ళు ఎవ్వరు లేరు బయట, సో మేమే కొట్టుకుంటున్నాం మామిడికాయలు కూడా. బావ మామిడికాయలు కొడుతుంటే అత్తమ్మ వాటిని తుడిచి బేసిన్ తట్టలో వేస్తుంది. నేను కూడా అదే క్లీన్ చేస్తున్నాను, బట్ వీడియో తీస్తున్నాను అందుకే కనిపించలేదు. బేసిన్ తట్టలో అయితే మామిడికాయ పీసెస్ వేసుకుంటున్నాము. బావనైతే అదే కొడుతున్నాడు అనమాట, మ్యాంగోస్. తర్వాత అత్తమ్మ మెంతి పౌడర్, ఆవాల పౌడర్, ఉప్పు అండ్ శనగపప్పు అన్నీ కలిపి ఒకటే దాంట్లో మిక్స్ చేసిందనమాట. మేము 2 kgs అయితే పెట్టుకున్నాము మామిడికాయ పచ్చడి. మాకు సరిపోతుంది, ఎక్కువ తినం. ఈ కాలంలో మామిడికాయ పచ్చడి చాలా తక్కువ తింటున్నారు కదా, ఐమ్ రైట్? యాక్చువల్గా పెట్టిన కొన్ని రోజులు 1 month వరకు చాలా ఇష్టం ఉంటుంది మామిడికాయ పచ్చడి మీద. తర్వాత గుర్తు కూడా ఉండదు, జస్ట్ ఎప్పుడో అప్పుడు టిఫిన్స్లోకి మాత్రమే వాడుకుంటారు కదా. లాస్ట్ టైం మాది అలాగనే వేస్ట్ అయిపోయిందనమాట. అందుకనే ఈసారి ఓన్లీ 2 kgs పెట్టుకున్నాము. తర్వాత అత్తమ్మనేమో ఆయిల్ పెట్టేసింది. ఆయిల్లో కొంచెం వెల్లుల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసింది. దీంట్లోనే ఆవాలు కూడా వేస్తారు. ఆవాలు, జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోవాలని చెప్పిందనమాట అత్తమ్మ. ఎందుకు అని నేను అడిగితే పచ్చడి బ్లాక్గా అయిపోతుంది ఫాస్ట్గా, అందుకనే తక్కువ వేసుకోవాలని చెప్పింది. తర్వాత దీంట్లో అల్లం ముద్ద వేసేసుకుంది అండ్ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుంది. ఇది అత్తమ్మ చేసిందనమాట మా ఇంట్లో. పసుపు వేసుకుంది, చూపిస్తుంది. పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలిపేస్తుంది అనమాట. ఆయిల్ అయితే చల్లారనివ్వాలి, ఫ్యాన్ కిందనైనా లేకపోతే పక్కనైనా సరే కొంచెం దూరంగా పెట్టేసేయాలి. ఇక చూడండి, ఇప్పుడు ఆయిల్ అయితే మొత్తం వేసేసుకుంది వెల్లుల్లిపాయలతో. ఇదంతా మళ్ళీ మిక్స్ చేస్తుంది అనమాట. పచ్చడి అంతా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. పచ్చడి అంతా మిక్స్ చేసింది తర్వాత జాడీలోకి అయితే పెట్టేస్తుంది. మా దగ్గర అయితే జాడీ లేదు, సో మేము ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నాం. స్టీల్ దాంట్లో అయితే పెట్టుకోవద్దు, ఇలా మొక్కి పెడతారనమాట 5 times. అత్తమ్మ అయితే మొక్కి పెట్టేసింది 5 times. చూడండి, మాకైతే ఆ బాక్స్ నిండా వచ్చింది, అంటే మేము 2 boxesలో పెట్టినాము. మా ఆయన అయితే నాకు ఇది తినిపి బావా అంటే తినిపిస్తున్నాడు. అది కలుపుతున్నాడు అనమాట రైస్లో. లాస్ట్కి ఇలా తింటే ఎంత బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా? నాకైతే ఫుల్ ఇష్టం. బావ అయితే నాకు తినిపించాడు. చూడండి, ఈ 2 boxes అయిందంటే ఫుల్ అయితే ఒక్కటే బాక్స్ అవుతుండే, బట్ 2 boxesలో పెట్టినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.